మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా త్రిశూల స్థానం నిర్వహించారు. సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసన్నాంబదేవి, శ్రీ ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి కొలువుదీరిన త్రిశూలం వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఉత్సవమూర్తులుగా ఆలయం నుంచి స్వర్ణముఖి నది ఒడ్డుకు తీసుకువచ్చారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య హోమ పూజలు నిర్వహించారు. సద్యోముక్తి వ్రతం గురించి వేద పండితులు ప్రవచనం చేశారు. అనంతరం నదిలో త్రిశూల స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వర్ణముఖి నదీ తీరం భక్తజన సముద్రంగా మారింది. ఆలయ వేద పండితులు అర్ధగిరి మాట్లాడుతూ త్రిశూల స్థానం పురస్కరించుకుని త్రిశూలంతో పాటు స్నానం ఆచరిస్తే కోటి శివలింగాలను ప్రతిష్ఠించిన పుణ్యఫలం లభిస్తుందని తెలియజేశారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో నాగేశ్వరం, పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ నేడు త్రిశూల స్థానంతో మహాశివరాత్రి అంకురార్పణ ప్రారంభమైందని, వచ్చే నెల 3వ తేదీ నుంచి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు సిద్ధం చేశామని, మహాశివరాత్రి నాడు స్వామి అమ్మవార్లను దర్శించుకుని వచ్చే భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి జాగ్రత్తలు చేపట్టామని, అందరి అధికారుల సమిష్టి కృషితో మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలియజేశారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నాగేశ్వరరావు, శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో శ్రీనివాసులు, శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ అర్ధగిరి, ఆలయ వేద పండితులు పోనీ ప్రధానం పోనీ నాగా పోనీ మనం పడిపోతాం ఊరికే పడిపోతాం వెనక్కి బొమ్మలు చెప్పండి. ఏడు ఉత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. అందులో ఈరోజు మకర రాశి అంటే ఇప్పుడే మకర నక్షత్రం, మాఘమాసం, ఈరోజు నా నక్షత్రం కూడా చాలా సంతోషంగా ఉంది. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈసారి శివరాత్రి కూడా మా కొత్త ఈవో గారు
చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్, అదేవిధంగా కాంగ్రెస్ ప్రజలు అందరూ కలుసుకుని మన కుటుంబ ఫంక్షన్ లాగా లాస్ట్ టైం చేసిన దానికి రెండింతలు ఎక్కువగా చేసి యాత్రికులందరూ కూడా దగ్గర చూడమని తెలిసాం. ఈరోజు ఫస్ట్ దేవుళ్ళని పిలిచి ఈరోజు స్నానం చేయటం, వాళ్ళు కూడా మేము స్నానం చేయటం నిజంగా చాలా భాగ్యంగా పాటిస్తున్నాం. చాలామంది ప్రజలందరూ కూడా వచ్చారు కాబట్టి ఈ సంస్కృతికి క్రౌడ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేకాడికి దాన్ని కోనేరు టైప్లో కట్టాలని ఉద్దేశంతో ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా 7 to 7 రెడీ చేస్తున్నాం, ఆ పక్క 2 ఘాట్లు రెడీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రెడీ అయిపోతే కాళహస్తికి మనం తిరుమల లాగా తయారవుతుందని తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కానీ ఈసారి ఇంకా బాగా ఉంటుందనేసి మేము ఆశిస్తున్నాము. సో అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మేము నిశ్చయంతో ఉన్నామని తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో మాఘ మాసంలో పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఏటి ఉత్సవం జరుగుతుంది. ఆ ఏటి ఉత్సవంలో భాగంగానే ఈరోజు స్వామి అమ్మవార్లను, అదేవిధంగా విఘ్నేశ్వరుడు కుమారస్వామిని, చండీకేశ్వరుని వీళ్ళందరితో పాటు త్రిశూలాన్ని కూడా తీసుకొచ్చి ఏటి ఉత్సవంలో వారందరినీ పాల్గొనేట్టు చేయడము, వారితో పాటు భక్తులందరూ కూడా ఏటి ఉత్సవంలో పాల్గొంటే ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా 1000 శివలింగాలు కాదు 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠించిన యొక్క ఫలితం ఈ మాఘ పౌర్ణమి ఏటి ఉత్సవం ద్వారా కలుగుతుందని చెప్పేసి నాడు నుండి అటువంటి ఏటి ఉత్సవంలో మా యొక్క గౌరవ ఈఓ గారు నాగేశ్వరరావు గారు అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడు సంపూర్ణంగా ఏటి స్నానం చేసే అవకాశాన్ని కల్పించినారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా యొక్క ఆత్మీయుడు, ప్రియమిత్రుడు, గౌరవ శాసనసభ్యులు బిఎం వాసురెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడం కూడా మాకు ఆనందం చేస్తుంది. ఈ రోజు నుంచి కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అన్నిటికీ కూడా ప్రతి ఉత్సవానికి అంకురార్పణ మాదిరిగా మేము ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. ఉత్సవాలు సఫలీకృతం కావాలని ఆ తల్లికి జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవెనలు శ్రీకాళహస్తి ప్రజలందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కైలాసవాసే భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావృణాలయ. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు ప్రతి సంవత్సరము కూడా మాఘ పౌర్ణమి రోజున స్వర్ణముఖి నది పుష్కరం అనేది విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా మొట్టమొదటిగా కూడా స్వామివారి ఆలయం నుంచి కూడా పంచమూర్తులు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, స్వామి అమ్మవారు, దుర్గాదేవి, చండికేశ్వరుడు ఈ పంచమూర్తులను కూడా తీసుకొచ్చి స్వర్ణముఖి నదిలో ఉంచి విశేషంగా కూడా స్వామివారికి కలశం ఉంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము ఈ పంచమూర్తులను కూడా కలశంలో ఆవాహన చేసి విశేష సుగంధ ద్రవ్యాలతో కూడా పూజించి త్రిశూలానికి పూజించి ఈ త్రిశూలాన్ని కూడా పూజా విధానం అయిన తర్వాత సత్యోముక్తి యొక్క వ్రత విధానమును కూడా వ్రత మహత్వమును కూడా భక్తులకందరికీ కూడా వివరించి అటు పిమ్మట ఈ త్రిశూలాన్ని స్వర్ణముఖి నదిలో చక్రస్థానం నిర్వహించడం జరుగుతుంది.